గంగవరం అనే చిన్న గ్రామంలో రామయ్య అతని భార్య లక్ష్మి సాదాసీదా జీవితం గడుపుతూ ఉన్నారు. రామయ్య ఒక సాధారణ రైతు. ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది. అలా ఓ రోజు ఊరిలో కొందరు రైతులు, ఒరే, ఆ రామయ్య పొలం చూసావా, ఎంత బాగా పడుతుందో. అసలు ఎప్పుడు అతను ఎరువులు కొన్నది కూడా నేను అసలు చూడనే లేదు. కానీ ఎలారా మనకంటే అక్కడ ఎక్కువ పడుతుంది? అదే, అదేమి లేదురా. బయట ఎరువులు కొంటే ఒక్కోసారి మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. అందుకే వాళ్ళ ఆవిడ స్వయంగా తానే ఎరువులు తయారు చేస్తానని చెప్పిందట. అవునా, భలే తెలివైన ఆలోచనరా ఇది మాత్రం. నిజమే, మనం కూడా ఇలాంటిది ఏమైనా ప్రయత్నిద్దాం. అసలు ఎలా చేయాలో ఏంటో ఒకసారి రామని అడిగి చూద్దాంరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు ఇదే విషయం రామయ్యతో చెప్తారు. అతనేమో వాళ్ళ ఆవిడని అడిగి చెప్తానని చెప్తాడు. లక్ష్మి, ఊరిలో మన పక్క పొలం రైతులకు కూడా మన వాడే ఎరువులు కావాలంట. అవునా? అవును లక్ష్మి, ఏం చేద్దామంటావు? మరి వాళ్ళకు కూడా మనం తయారు చేసిద్దామా? వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి, మనమేదో మన పని ఏదో అన్నట్లుగా ఉంటే సరిపోతుంది కదా. అడిగారు కదా, సాయం చేయడంలో తప్పే ఉంచెప్పు. తప్పేమీ లేదు, కానీ మనకు తెలిసిన దాన్ని ఉచితంగా చేస్తే మాత్రం దానికి విలువ ఉండదండి. అయితే ఏం చేద్దామంటావు మరి? దానికి కొంత డబ్బు తీసుకుందాం సరే అని అదే విషయాన్ని ఆ మిగిలిన రైతులు కూడా చెప్తారు. వాళ్ళు కూడా ఇస్తామంటారు. ఇచ్చిన మాట ప్రకారం రామయ్య వారికి ఎరువులు ఇచ్చేస్తాడు. రోజులు గడుస్తాయి. ఏవండి, మన పక్క పొలం రైతులు డబ్బులిచ్చారా? ఆ వాళ్ళు ఇస్తారులే. ఎక్కడికి వెళ్తారు? మన ఊర్లోనే కదా వాళ్ళు ఉండేది. వాళ్ళు ఎక్కడికో వెళ్తారని కాదయ్యా, మన కష్టానికి విలువ ఉండాలి కదా సరే, నేను రేపోసారి వెళ్ళి అడిగి చూస్తాను అని అంటాడు. ఆ మరుసటి రోజు పొలంలో రామయ్య, ఏమయ్యా పాండు, మొన్న మీరు తీసుకున్న ఎరువుల తాలూకా డబ్బులు ఇంకా ఇవ్వలేదు? అదా, మేం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం రామయ్య. అవునవును, ఈసారి పంట బాగా పండితే ఆ డబ్బులు మొదట నీకే ఇచ్చేస్తాంలే. అవును రామయ్య, మమ్మల్ని నమ్ము, మేమెక్కడికి వెళ్తాం చెప్పు అని అంటారు. రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఒరే, ఆ డబ్బుల సంగతి ఏంట్రా? ఆ రామయ్య వడ్డీ అమ్మాయికుర్రా, నోట్లో నాలుకలేనోడు. మనం ఇలా రేపు రేపు అనుకుంటూ వెళ్ళామనుకో, ఏదో ఒక రోజు వాడి అడగడం మానేస్తాడు. ఇది సరైనదే అంటావా? ఏవి కాదులేరా, మనకు కావలసిన ఎరువులు వచ్చేసాయి కదా, ఇక చాలే అని మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. కానీ వాళ్ళు మాత్రం డబ్బులివ్వరు. దీంతో, ఏమయ్యా, ఈ రోజుల్లో ఎవరిని అందరినీ నమ్మకూడదని మరోసారి అర్థమైంది కదా. అలా ఏం లేదు లక్ష్మి, మన వాళ్ళే కదా, ఇచ్చేస్తారులే. ఇంకొక 10 ఏళ్ళైనా వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరయ్యా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? మన ఊరు వాళ్ళ గురించి నాకు తెలియదా చెప్పు. సరేలే, వదిలేసి ఇంక నువ్వు వాళ్ళని డబ్బులు అడక్కు. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. సరే లక్ష్మి. ఇంత అమాయకంగా ఉంటే కుదరదయ్యా. ఈసారి నుంచి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు అని రామయ్యకు జాగ్రత్తలు చెప్తుంది లక్ష్మి. కొద్ది రోజుల తర్వాత పంట చేతికొస్తుంది. రామయ్య, ఈసారి పంట బాగానే కనిపిస్తుంది కదా అవును లక్ష్మి, ఈసారి మనకి మంచి లాభం వచ్చేలాగానే ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పక్క ఊరికి చెందిన వ్యాపారి రంగారావు వస్తాడు. రావయ్య గారు, ఇంట్లోనే ఉన్నారా? ఆ రండి రండి. ఎవరు మీరు? నాతో మీకు పనేంటి? నేను పక్క ఊరికి చెందిన పెద్ద వ్యాపారస్తుని. ఈ ఏడాది ఈ ఊర్లో మీ పొలంలో పంట బాగా పండిందని విన్నాను. పైగా ఎలాంటి రసాయనాలు లేకుండా పండించారని విన్నాను. అవునండి. అయితే ఈసారి మీ పంటని నేనే ముందుగా కొంటాను, దానికి మంచి ధర కూడా ఇస్తాను అని చెప్పగానే రామయ్య బాగా సంతోషపడిపోతాడు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎంత డబ్బులు ఇస్తారు? నేను ముందు కొంత డబ్బు ఇస్తాను, మొత్తం పంట నా చేతికి వచ్చిన తర్వాత ఇంకొంత ఇస్తాను. సరేనండి అని అంటాడు. ఇంతలో వెనక నుంచి లక్ష్మి, ఏవండి, ఓసారి ఇలా రండి అని అనడంతో రామయ్య రంగారావుని బయటే కూర్చోపెట్టి లోపలికి వెళ్తాడు. ఏవండి, నాకెందుకు అతన్ని చూస్తే నమ్మాలనిపించట్లేదు. అయ్యో, నీకెందుకని అంతలా అనుమానం కలుగుతోంది అతని మీద? తానే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. పైగా ఇప్పుడు మొత్తం డబ్బు ఇవ్వరంటున్నాడు. సరే పోని, నువ్వే వచ్చాయని మొత్తం డబ్బు అడుగు, ఒకేసారి ఇవ్వమని చెప్పి అడుగు. సరే, ఓసారి అడిగి చూద్దాం ఏమంటారో అని
ఈసారి ఇద్దరు కలిసి బయటకు వస్తారు. రంగారావు గారు, మీరు మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వగలరా? అలా ఇవ్వడం సాధ్యం కాదు తల్లి. నన్ను నమ్మండి, నేను అందరిలాంటి కాదులే. మీకు ఇవ్వాల్సిన మొత్తం ఖచ్చితంగా ఇస్తాను. సరే రంగారావు గారు, కానీ మాకు ఒక షరతు ఉంది. సరే తల్లి, ఏంటది? మీరు ఇచ్చే ఈ సగం డబ్బుతో పాటు ఓ రాతపత్రం మీద మిగతా డబ్బు ఇవ్వాలి కదా, అది ఎప్పుడో రాసిస్తారా? అందులో రాసిచ్చారనుకోండి సరిపోతుంది అని చెప్పగానే రంగారావు కాస్త కంగారు పడ్డాడు. అది అది ఇవన్నీ ఇప్పుడు అంత అవసరం అంటావమ్మాయి? మేము రైతులమండి, మా కష్టానికి కూడా లెక్కపత్రం ఉంటే బాగుంటుంది కదండి సరే తల్లి, అలాగే రాసిస్తాను అని ఒప్పుకుంటాడు. చెప్పినట్టుగానే కొంత డబ్బు ఇచ్చి పంటను తీసుకునెళ్తాడు. రోజులు గడిచినా సరే మిగిలిన డబ్బు వీళ్ళకి అందదు. దాంతో అయ్యో, మనం మోసపోయామేమో లక్ష్మి. కంగారు పడకండి, మన దగ్గర రాతపత్రం ఉంది కదా అని ఆ పత్రం తీసుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్తుంది. గ్రామ పెద్దలారా, పక్క ఊరు నుంచి రంగారావు అనే వ్యక్తి వచ్చి పంట తీసుకుని సగం డబ్బులు మాత్రమే ఇచ్చెళ్ళాడు. అవునయ్యా, నేను కూడా అతను తిరిగి వస్తాడేమోనని ఎంతో ఎదురు చూస్తున్నాను. అవునవును, అతను మా దగ్గర కూడా తీసుకున్నాడు అని అలా ఓ ఇద్దరు ముగ్గురు చెప్తారు. ఏంటి, ఊరిలోకి ఎవరో వ్యక్తి వచ్చి ఎంతమంది దగ్గర పంట కొనుగోలు చేశాడా? అవునయ్యా. అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? అతను చాలా నమ్మకంగా ఈసారి వస్తానని చెప్పడంతో మేము అడగలేదు. నా దగ్గర అతను రాసిచ్చిన పత్రం ఉందండి, ఎందుకైనా మంచిదని తీసుకున్నాను. లక్ష్మి, నువ్వు చాలా తెలివిగా వ్యవహరించావు. ఈ పత్రంతో అతన్ని తప్పకుండా పట్టుకుందాం అని అతని గురించి వెతకడం మొదలు పెడతారు. కొన్ని రోజులకు అతను పట్టుబడతాడు. అయ్యా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఎవరి డబ్బును వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తాడు. అందరూ లక్ష్మికి కృతజ్ఞతలు చెప్తారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడేవాణ్ణేమో. అలా ఏం లేదండి, కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే చాలు, అప్పుడు మనం ఎవరి చేతిలో మోసపోం అని అంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంతలో ఊరిలో మరో సమస్య వచ్చింది. ఊరిలో దొంగలు పడతారు. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటారు. గ్రామ పెద్ద సమావేశం పెడతాడు. ఈ దొంగను మనం ఎలా అయినా పట్టుకోవాలి, లేకపోతే గ్రామం ప్రమాదంలో పడుతుంది అని అనగానే లక్ష్మి వెంటనే ఓ ఉపాయం చెప్తానని అంటుంది. అయ్యా, మీరేమనుకోనంటే నేను ఉపాయం చెప్తాను. ఏంటి లక్ష్మి అది? ఇది అందరి ముందు చెప్పేది కాదు, మీకు మాత్రమే చెప్తాను అని పక్కకు తీసుకుని ఇలా అంటుంది. ఊరందరికీ ఒక్కొక్క కర్ర ఇవ్వండయ్యా, అది మాయా కర్ర అని. ఎవరు దొంగ అయితే వారి కర్ర పొడుగ్గా పెరుగుతుందని చెప్దాం. అది సాధ్యం కాదు కదమ్మాయ్. తన కర్ర పెరగకూడదని దొంగ తన కర్ర నరికేస్తాడు కదా. ఓహో, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తగుడుకున్నట్టనమాట. సరిగ్గా అదే నా ఉపాయం అని చెప్తుంది. లక్ష్మి చెప్పినట్లుగానే గ్రామ పెద్ద చేస్తాడు. ఆ రాత్రి గడుస్తుంది. ఆ మరుసటి రోజు అంతా వాళ్ళ వాళ్ళ కర్రలు తీసుకుని వస్తారు. అందులో ఓ కర్ర మాత్రం చిన్నదిగా ఉంటుంది. పాండు, అయితే ఆ దొంగ అవి నువ్వే అన్నమాట. నన్ను క్షమించండి అయ్యా, డబ్బుకు ఆశపడి. బుద్ధిగా వ్యవసాయం చేసుకోకుండా ఏమిట్రా ఈ పనులు? అయ్యా, నాకు బాగా బుద్ధొచ్చింది. అమ్మా లచ్చమ్మ, గతంలో నీకు ఎగ్గొట్టిన డబ్బులు కూడా ఇప్పుడే ఇచ్చేస్తాను అని జరిగిన విషయం చెప్పి అందరి ముందు క్షమాపణలు అడుగుతాడు. దీంతో ఊరంతా లక్ష్మి తెలివిని పొగుడుతుంది. తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. వీరాపురం అనే గ్రామం నడిబొడ్డున ఒక పాత పెంకుటిల్లుంది. అదే మన కాంతమ్మ గారి భోజనశాల. కాంతమ్మ భోజనశాల పేరు వింటేనే ఊరిలో చాలా మందికి నోరు ఊరిపోతుంది. అలాగే కాంతమ్మ పేరు వింటే వెన్నులో చిన్న వణుకు కూడా పుడుతుంది. కాంతమ్మ వయసు 60 దాటినా ఆమె వంటగదిలో ఉంటే 20 ఏళ్ల పడుచు పిల్లకున్నంత ఉత్సాహంతో పనిచేస్తుంది. ఆమె చేతి వంటలో ఏదో ఇంద్రజాలం ఉంది. ఆమె చేసే పప్పుచారు వాసన వీధి చివరున్న రామాలయం దాకా వెళ్తుంది. కాని ఆ రుచిని అనుభవించాలంటే కాంతమ్మ నోటి దురుసును భరించాలి. ఆమె మాటలు కటువుగా, బాణాల్లాగా సూటిగా ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం భోజనశాల జనంతో కిక్కరిసిపోయింది. కాంతమ్మేమో చెమటలు కక్కుతూ గరిటె తిప్పుతోంది.
అప్పుడే సోమయ్య అనే రైతు భోజనశాల లోపలికి వచ్చాడు. కాంతమ్మత్త నమస్కారం. ఈరోజు ఎండ చాలా మండిపోతుంది. కాస్త చల్లని మజ్జిగుంట ఇస్తావా? నమస్కారాలు పక్కన పెట్టు సోమయ్య. ఇది భోజనశాల, చలివేంద్రం కాదు. మజ్జిగ కావాలంటే భోజనం అయ్యాక ఇస్తాను. ముందు ఇక్కడ అన్నం తింటావా లేదో చెప్పు. అయ్యో అత్త, ఎందుకంత కోపం? తింటాను, ఖచ్చితంగా ఇక్కడ తింటాను. అవునత్త, ఈరోజు ఏమేం వంటలు చేసావో? నీ చేతి వంటల వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. భోజనం చేస్తేనే కదా కాకలి తీరేది. నీకు వాసనకే నీ ఆకలి తీరిపోతుందా? వచ్చి విస్తర ముందు కూర్చో. ఈరోజు చేసిన పప్పు, వంకాయ కూర, గోంగూర పచ్చడి వడ్డిస్తాను. సోమయ్య మారు మాట్లాడకుండా కూర్చున్నాడు. కాంతమ్మేమో గబగబా విస్తరేసి అన్నం పప్పు వడ్డించింది. సోమయ్య మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ఆస్వాదించాడు. కాని వంకాయ కూర తిన్నప్పుడు అతని ముఖంలో చిన్న మార్పొచ్చింది. అత్త, ఒక చిన్న విన్నపం. నీ వంట అంటే నాకు ప్రాణం అనుకో, అది నీకు తెలుసు. కానీ ఈరోజు వంకాయ కూరలో ఉప్పు కాస్త తక్కువైనట్టుంది. కొంచెం ఉప్పిస్తావా? సోమయ్య అలా చెప్పేసరికి కాంతమ్మకి చాలా కోపం వచ్చింది. ఏమన్నావు సోమయ్య? వంకాయ కూరలో ఉప్పు తక్కువైందా? నా 30 ఏళ్ల వంటలో వాకరు కూడా వాక పెట్టలేదు. ఆ పక్కన కూర్చున్న రామేనడుగు నా వంట ఎలా ఉంటుందో. ఈ ఊరి పెద్దలు కూడా నా వంటను మెచ్చుకుంటారు తెలుసా. కాని నీకేమో ఈరోజు ఉప్పు తక్కువైందా? మంచి భోజన రుచి తెలియని నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది నా చేతి వంట రుచి? అత్త, నేను నీ వంటని విమర్శించలేదు. నిజంగానే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. వేసుకుంటే రుచి పెరుగుతుంది కదా అని అడిగాను. దానికి అంతలా కోపడాలా? కోపడక ఏం చెయ్యాలి? 10 మంది తింటున్న చోట ఇలాంటి మాటలంటే నా భోజనశాల పరువేమవుతుంది. నీకు ఉప్పు కావాలంటే అదిగో ఆ పైన డబ్బా ఉంది, ఎల్లి తెచ్చుకో. మర్యాదగా పెట్టింది తిని డబ్బులిచ్చి వెళ్ళడం నేర్చుకో. నా వంటలో లోపాలు ఎతికేంత వాడివయ్యావా నువ్వు? అత్త, ఇక్కడ నేనొక్కనే కాదత్తా, అందరు నీ వంట కోసమే వస్తున్నారు. కానీ నీ మాటలు వింటుంటే అన్నం గొంతులో దిగడమే లేదు. నీ వంటలో రుచి ఉంది గాని నీలో కావాల్సినంత ఆత్మీయత లేదత్తా. ఈ ఊర్లో నీదొక్కటే భోజనశాల ఉందని ఇంత గర్వంగా మాట్లాడుతున్నావా? ఆ గర్వమో ధీమానో ఏదైనా అనుకో, ఇది నా భోజనశాల. ఇక్కడ నచ్చినోరు తినచ్చు, నచ్చనోళ్ళు వెళ్ళిపోవచ్చు. నాకు ఎవరి భజన అవసరం లేదు. నా రుచే నన్ను కాపాడుతుంది. సోమయ్య ఆ రోజు భోజనం పూర్తి చేశాడే కాని అతని మనసులో ఏదో అసంతృప్తి. కాంతమ్మ అహంకారం హద్దులు దాటుతోందని అతనికి అనిపించింది. డబ్బులిచ్చి కూడా అవమానాలు పడ్డం ఎవరికైనా కష్టమే. భోజనశాల బయటకొచ్చిన సోమయ్యకు కొంతమంది గ్రామస్తులు కలిశారు. ఏం సోమయ్య, మొఖం అలా పెట్టావు? కాంతమ్మ మళ్ళీ అనిందా? అన్నయ్య, కాంతమ్మత వంట అమృతంలో ఉంటుంది. కానీ మాటలు మాత్రమే సూదుల్లాగా ఉంటాయి. ఉప్పు తక్కువైందని చెప్తే అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది. మన ఊర్లో ఇంకో భోజనశాల లేదనే కదా ఆమెకు అంత పొగరు. నిజమే సోమయ్య, మనందరికీ ఆ రుచి అలవాటైపోయిందిగా. అందుకే ఆమె ఏమన్నా భరిస్తున్నాం. కానీ ఇలా ఎంతకాలం సాగుతుంది చెప్పు? భోజనశాలకు వచ్చిన వారితో మర్యాదగా నడుచుకోవాలని ఆమెకు తెలియడం లేదు. అన్నయ్య, నాకు ఒక ఆలోచన ఉంది. మనం ఎందుకు ఇంకో భోజనశాల పెట్టకూడదు? రుచి కొంచెం తక్కువైనా ప్రేమగా వడ్డిస్తే జనం ఖచ్చితంగా వస్తారు. మర్యాద లేని చోట భోజనం చేయాలని ఎవ్వరు అనుకోరు. ఇప్పటికే ఆ కాంతమ్మ అత్తపైన జనంకి కోపంగా ఉంది. సోమయ్య మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. అందరూ కలిసి సోమయ్యకు మద్దతిచ్చారు. సోమయ్య ఒక భోజనశాలను ప్రారంభించాడు. అక్కడ సోమయ్య స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ ఎంతో మర్యాదగా పలకరించడం మొదలుపెట్టాడు. రండి రండి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఈరోజు మా దగ్గర పప్పు కూర, ఆవకాయ సిద్ధంగా ఉంది. మీకు ఏది తక్కువైనా అడగండి, నేను ప్రేమగా వడ్డిస్తాము. సోమయ్య భోజనశాలలో రుచి కాంతమ్మ భోజనశాలంత రుచి లేకున్నా బాగానే ఉంది. కాని సోమయ్య తన భోజనశాలకొచ్చే వాళ్లతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. మెల్లిమెల్లిగా జనం సోమయ్య భోజనశాల వైపు మొగ్గు చూపారు. మొదటి వారం కాంతమ్మ పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు కాంతమ్మ తనలో తాను, చూద్దాం ఆ సోమయ్య గాడికి వంట ఏం తెలుసు? వాడు చేసే రొట్టెలు, చప్పటి కూరలు ఎన్ని రోజులు తింటారు? నా వంట రుచి తెలిసిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. కాని 2వ వారం వచ్చేసరికి కాంతమ్మ పరిస్థితి దారుణంగా మారింది. మధ్యాహ్నం పూట కూడా కాంతమ్మ భోజనశాల ఖాళీగా ఉంది.
ఈలోపు ఊరి పెద్ద రామయ్య అటు వెళ్తూ ఆగాడు. ఏం పెద్దాయనా, ఈరోజు మా భోజనశాల వైపు చూడమే లేదు. సోమయ్య దగ్గర వంటలు అంత బాగున్నాయా? కాంతమ్మ, సోమయ్య దగ్గర వంట సామాన్యంగా ఉన్నా అక్కడ దొరికే గౌరవం మాకు నచ్చింది. వాడు ఎదురొచ్చి పలకరిస్తుంటే కడుపు నిండినట్లు అనిపిస్తోంది. నువ్వు వంట బానే చేస్తావు గాని నీ దగ్గర భోజనానికి వస్తే ఎప్పుడు ఏ మాట అంటావో అన్న భయంతో అన్నం తినాల్సి వస్తోంది. అన్నం తినే చోట ప్రశాంతత కావాలి కాంతమ్మ. ప్రశాంతత ఉంటే కడుపు నిండుతుందా పెద్దాయనా? నేను కష్టపడి వంట చేస్తున్నాను, అది మీకు సరిపోలేదా? వంట శరీరానికి, మాట మనసుకి కాదమ్మా. మనసు బాగుంటేనే కదా శరీరం బాగుంటది. నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఈ భోజనశాల మూతపడ్డం ఖాయం. రామయ్య మాటలు కాంతమ్మ గుండెల్లో బాణంలో గుచ్చుకున్నాయి. 3వ వారం వచ్చేసరికి కాంతమ్మ వండిన పదార్థాలన్నీ అలాగే మిగిలిపోయాయి. వృధాగా పారబోస్తుంటే ఆమెకు కన్నీళ్లొచ్చేశాయి. ఇన్నాళ్లుగా తను గర్వపడిన రుచి తన్ని ఒంటరి చేసిందనికి ఆమెకు అర్థమైంది. అహంకారం వల్ల కాంతమ్మ ఇల్లు గడవడమే కష్టంగా మారింది. చివరికి ఒకరోజు సాయంత్రం ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ సోమయ్య భోజనశాల దగ్గరకు వెళ్ళింది. అక్కడ సోమయ్య జనాలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాంతమ్మ రావడం చూసి సోమయ్య పరుగు పరుగునొచ్చాడు. అత్త, రా లోపలికి రా. ఏంటి ఇలా వచ్చావత్తా? ఆరోగ్యం బానే ఉందా? అప్పుడు కాంతమ్మ వణుకుతున్న గొంతుతో, సోమయ్య, నా ఆరోగ్యం బానే ఉంది గాని నా వ్యాపారమే అస్సలు బాలేదు బాబు. ఇన్నాళ్ళు నా వంట రుచి చూసి నేను గొప్ప అనుకున్నాను. నా గర్వం వల్ల ఊరందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా భోజనశాలలో ఈగలు దోలుకుంటున్నాను బాబు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నీతో పొగరుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు సోమయ్య. అత్త, నువ్వు అలా అనకు. నీకున్న వంట ప్రావీణ్యం ఈ చుట్టుపక్కల ఎవ్వరికీ లేదు. నువ్వు చాలా అద్భుతంగా వంట చేస్తావు తెలుసా? వంట అద్భుతంగా ఉంటే సరిపోదు బాబు, దానికి సంస్కారం కూడా ఉండాలని నిన్ను చూశాకే తెలిసింది. నీ దగ్గర రుచి కంటే మర్యాద ఎక్కువ, అందుకే జనం నీ దగ్గరకు వస్తున్నారు. నాకు ఈ వయసులో వంట తప్ప మరో పని రాదు. నా వ్యాపారం దెబ్బతింటే నేను వీధిని పడతాను సోమయ్య, నన్ను అదుకో బాబు. అత్త, నువ్వు దిగులు పడకు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనమిద్దరం ఎందుకు గొడవ పడాలి? మన ఊరికి నీ వంట కావాలి, నా మర్యాద కావాలి. మన ఇద్దరం కలిసి ఒకే భోజనశాల నడుపుదాం. కలిసి నడపడవా అంటే ఎలా బాబు? నువ్వు వంటింటి బాధ్యత తీసుకో. అద్భుతమైన రుచితో కూరలు, అన్నం వండు. నేను బయటుండి అతిథులను ఆహ్వానిస్తాను. వారికి కావాల్సినవన్నీ వడ్డిస్తాను. డబ్బులు వసూలు చేస్తాను. అప్పుడు నీ మీద పని భారం తగ్గుతుంది. నీ నోటి దురుసుకి పని చెప్పే అవకాశం కూడా ఉండదు. నిజంగానా బాబు? నన్ను నీతో కలుపుకుంటావా? ఇన్నాళ్ళు నేను నిన్ను అంతలా తిట్టాను, నన్ను క్షమిస్తావా? అత్త, పెద్దవాళ్ళన్న మాటలు మనసులో పెట్టుకుంటే బంధాలు నిలవ్వు. నీ చేతి వంట ఈ ఊరికి దక్కాలి, అదే నా కోరిక. రేపటి నుంచి మన భోజనశాల అందరికీ మంచి రుచికరమైన భోజనం, మర్యాద దొరికే ప్రదేశానికి పెట్టింది పేరవుతుంది. సోమయ్య మాటలకి కాంతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలే. మరుసటి రోజు నుంచి వీరాపురంలో కొత్త శకం మొదలైంది. సోమయ్య భోజనశాల విశాలంగా మార్చబడింది. వంటింట్లో కాంతమ్మ మహారాణిలాగా వంట చేస్తోంది. కాని ఇప్పుడు ఆమె ముఖంలో కోపం లేదు, తృప్తే ఉంది. సోమయ్యేమో బయట ఉండి వచ్చేవారికి ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు. రండి బాబు, రండి. ఈ రోజు కాంతమ్మత అద్భుతమైన గుత్తి వంకాయ కూర చేసింది. వడ్డించినా? ఓహో, కాంతమ్మ వంట, సోమయ్య వడ్డింపు. ఇదెక్కడే వింత సోమయ్య. అప్పుడు కాంతమ్మ వంటగదిలో నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది. ఎంత కాదు పెద్దాయనా, రుచికి మర్యాద తోడైతే వచ్చే ఆనందం ఇది. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నా మాటలతో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు సోమయ్య నా కళ్ళు తెరిపించాడు. కాంతమ్మలో మార్పు చూసి ఊరి జనమందరూ ఆనందపడ్డారు. కాంతమ్మ వంటలో ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రుచి ఉంది. ఎందుకంటే అందులో ఇప్పుడు ప్రేమ కూడా కలిసింది కదా. సోమయ్య ఆతిథ్యం తోడేసరికి ఆ భోజనశాల ప్రసిద్ధి చెందింది. కాంతమ్మ ఇప్పుడు కేవలం ఆ భోజనశాలలో వంట మనిషి మాత్రమే కాదు, ఊరిలో అందరికీ ఒక ఆత్మీయమైన అత్తగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనిషికి ఎంతటి గొప్ప నైపుణ్యం ఉన్నా
అది వినయం మరియు మర్యాద లేకపోతే వ్యర్థమవుతుంది. మనసును గెలిచే మాట కడుపును నింపే అన్నం కడుపును నింపే అన్నం కంటే గొప్పది. నైపుణ్యం మరియు మర్యాద కలిసినప్పుడే విజయం శాశ్వతమవుతుంది.